టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం బాగా అధికంగా ఉంది. శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధన ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా మీరు ధనాన్ని బాగా సంపాదిస్తారు. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు నిద్ర లేకపోవడము, అనేక రకమైనటువంటి పిచ్చోళ్ళందరూ మీ చుట్టూనే ఉంటారనమాట. పిచ్చోళ్ళు పరిచయం అవ్వడము, లేకపోతే పిచ్చోళ్ళంటే మామూలుగా మనుషులు మామూలుగానే ఉంటారు, కానీ చెప్పిందే చెప్పి సోదేస్తూ మిమ్మల్ని డిప్రెషన్కి తీసుకెళ్ళిపోయేటటువంటి వాళ్ళు మీకు దొరుకుతారనమాట. అయితే మీ భార్య యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించేటటువంటి మీరు ఇప్పుడు కుజ కేతువులు ఇద్దరు కూడా మంచిగా షష్ఠ స్థానంలోకి రావడం వలన శత్రువులపై ఆధిపత్యం కలుగుతుంది. మీ భార్య యొక్క అనారోగ్యం కూడా కొంచెం తగ్గిపోతుంది. అలాగే భార్యను తీసుకుని వేరే దేశాలకు వెళ్ళాలా, వేరే ఊర్లకు వెళ్ళాలా అని మీరు ప్రయత్నాలు అనేటటువంటి ముమ్మరం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఏలి నాటి శని జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలకు తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీనరాశి వారు మరి ఉద్యోగాలకి వచ్చేసరికి ఢోకా లేదు. చక్కగా ఎక్కడైనా సరే జాబులో మీరు ఉన్నటువంటి మీకు జాబ్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదనమాట. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ మీనరాశి వారు అనేకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. మీరు ఇది సాధించాలా, అది సాధించాలనేటటువంటి తాపత్రయం బాగా మీకు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క మీనరాశి వారికి బుధ గురులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో ఉన్న కారణంగా మీ మేనమామలకు సంబంధించి కొన్ని గొడవలు కానీ వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన స్థాన చలనము అనేటటువంటిది జరుగుతుంది. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని దగ్గర అక్కడి నుంచి ఎక్కడికో, లేకపోతే ఇళ్ళు కానీ ఎలాగో అలాగా తిరగడం అనేటటువంటిది ఖాళీ చేయడం, వేరే చోటకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ధనం, బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి ధనాన్ని మీరు ఖర్చు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు, దూర ప్రయాణాలకు వెళతారు. అవసరమైతే తానాసభల నుంచి మీకు పిలుపు రావడం అనేటటువంటివి జరుగుతాయి కొంతమందికి. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా ఎదిగిపోతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి సంతానాన్ని చూసి మీరు సంతోషపడే విధంగా ఎంతో చక్కగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టుకు పూజ చేయండి. రావి చెట్టుకి చక్కగా మీరు నీళ్లు పోసి చక్కగా ప్రదక్షిణాలు ఓం శనైశ్చరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఏలినాటి శని దోషం నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.